చేయలేదండి అది. కంప్లీట్ చేయలేదు. హ్మ్. యాక్చువల్‌గా లింక్డ్ఇన్‌ది క్రియేట్ చేస్తున్నా యాక్చువల్‌గా. ఏంటండి? లింక్డ్ఇన్‌ది క్రియేట్ చేస్తున్నా ప్రొఫైలు. హ్మ్. ఇప్పుడు ఇక్కడ అదే అడుగుతున్నది యాక్చువల్‌గా. హ్మ్. మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిలు, ఎంప్లాయ్‌మెంట్ టైపు, రీసెంట్ కంపెనీ అడుగుతుంది యాక్చువల్లీ ఇది. ఓహ్! కొత్తది యూజ్ చేస్తున్నా కదా! పాతది వాడట్లేదు కదా! అట్లనేసి. అర్థం కావట్లేదండి వాయిస్. అహా! పాతది వాడట్లేదండి నేను. హుహు. అంటే కొత్త ఈమెయిల్ ఐడీ ఉంది కదా! కొత్తగా క్రియేట్ చేసుకున్నా కదా! ఇప్పుడు వర్క్ కోసమని. హ్మ్. సో, అది ఇస్తుంటే లైక్ ఇవన్నీ అడుగుతుందనమాట. హ్మ్. మోస్ట్ రీసెంట్ జాబ్ టైటిల్, ఎంప్లాయ్‌మెంట్ టైపు, హ్మ్. మోస్ట్ రీసెంట్ కంపెనీ. అదే. ఇప్పుడైతే డిజిటల్ అని ఇచ్చేసిన. డిజిటల్ స్పెషలిస్ట్ అని ఇచ్చా. హ్మ్. ఎంప్లాయ్‌మెంట్ టైప్ ఏమో పార్ట్ టైమ్ అని ఇచ్చిన. హ్మ్. రీసెంట్ కంపెనీ ఏమో మీది అదే శ్రీష డిజిటల్ అని ఇచ్చిన. హ్మ్. కావాలంటే మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు కదా! ఆ! చేసుకోవచ్చు. ఓకే అండి. ఓకే. అయితే ఇన్‌స్టాగ్రామ్‌ది చూద్దాము. ఓకే. మామూలుగా మనం మెటా నుంచే చేస్తాము మాక్సిమం ఇన్‌స్టాగ్రాము. బట్ హ్మ్. ఇక్కడేంటంటే ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఆప్షన్ ఉంది మనకి. ఓకే. డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్ నుంచి కూడా చేసుకోవచ్చు. బట్ మనకంటే టార్గెట్ చేయడానికి ఎక్కువ ఆప్షన్స్ ఉండవనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఇన్‌స్టాగ్రామ్. ఓకే. కొన్ని చోట్లయితే. మనం లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్‌లో ఇక్కడ యాప్స్, వెబ్‌సైట్స్ ఇక్కడ మనము మన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొఫెషనల్ అకౌంట్. ఇక్కడ మనం చేంజ్ చేసుకోవచ్చనమాట. బిజినెస్ అకౌంట్‌కి కన్వర్ట్ అవుతది. మనకి అదే పర్సనల్ అనుకోండి, పర్సనల్ చూపిస్తది. కన్వర్ట్ క్రియేటర్ కానీ, లేకపోతే ప్రొఫెషనల్ గాని ఉంటది. మనం ప్రొఫెషనల్ సెలెక్ట్ చేసుకుంటే మనకి యాడ్ సెటప్స్ వస్తాయన్నమాట. లేకపోతే ఇవి రావు. ఇది సెట్టింగ్స్ ఉన్నాయా? ఇవేనా అక్కడికే వస్తుంది. ఈ ప్రొఫైల్ సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మెటా బిజినెస్ సూట్‌కి కనెక్షన్ ఉందన్నమాట. ఇక్కడ నుంచి కూడా మెటా బిజినెస్ సూట్ అనేది మనం కనెక్ట్ అవ్వచ్చు. బట్ మన సేమ్ అకౌంట్‌తో ఓపెన్ అయ్యి ఉంటే మనం మెటా బిజినెస్ సూట్‌కి కనెక్ట్ అవుతాం. ఇట్లా, ఇట్లా మొబైల్ యాప్ చేసుకొని ఇట్లా మెటా బిజినెస్ సూట్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ అవ్వచ్చు. ఇక్కడి నుంచి కూడా మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. లేదు డైరెక్ట్‌గా మనకి మెటా బిజినెస్ లేదు. ఓన్లీ మనకి ఈ ఫేస్‌బుక్ ఒక్కటే ఉంది. సారీ ఇన్‌స్టాగ్రామ్ ఒక్కటే ఉంది. ఇక్కడి నుంచే మనం యాడ్స్ రన్ చేసుకోవాలి అనుకుంటే ఆహ్, డైరెక్ట్‌గా మన సెట్టింగ్స్‌లోకెళ్ళి ఇక్కడ ప్రొఫెషనల్ అకౌంట్ ఉంది. ప్రొఫెషనల్ అకౌంట్‌లో మనం యాడ్స్ అనేది రన్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి స్విచ్ టు క్రియేటర్ అకౌంట్ అండ్ స్విచ్ టు పర్సనల్ అకౌంట్ ఉంది. ఇక్కడ పర్సనల్ అకౌంట్ బదులు ప్రొఫెషనల్ అకౌంట్ వస్తదనమాట. మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇంకా ప్రొఫెషనల్ అకౌంట్‌లోకి వస్తేనే మనం యాడ్స్ అనేవి రన్ చేసుకోవడానికి ఛాన్స్ వస్తది. ఇందులో మెటాలోకి వచ్చింది ఇది.
డాష్‌బోర్డ్‌లోకి వస్తే ఇక్కడ మనం సెట్ చేసుకోవచ్చు అనమాట. సింపుల్ క్యాంపెయిన్ సెట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ వస్తుంది. ఈ డాష్‌బోర్డ్‌లోకి వచ్చి ఇక్కడ నుంచి క్రియేట్ ఏ యాడ్. క్రియేటెడ్ అంటే అప్లోడ్ ఇమేజ్, బూస్ట్ కంటెంట్ ఫ్రమ్ ద ప్రొఫైల్ ఆర్ కంపేర్ టు పోస్ట్ అని ఉంది. 2 పోస్టులని కంపేర్ చేసుకోవడం కానీ మన బూస్ట్ అంటే మన కంటెంట్ని జస్ట్ బూస్ట్ చేయడానికి, ఎక్కువ మందికి షేర్ అవ్వడానికి ఈ ఆప్షన్ యూజ్ చేసుకుంటాం. లేదా అప్లోడ్ మీడియా అంటే బయట నుంచి మనం ఇమేజెస్ని కానీ, యాడ్స్ని కానీ, వీడియోస్ని కానీ అప్లోడ్ చేసుకొని యాడ్ చేయొచ్చు. ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ కంప్యూటర్ అంటే కంప్యూటర్లో నుంచి మనం ఒక ఇమేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇది ఒక ఇమేజ్ తీసుకున్నాను. ఈ ఇమేజ్ తీసుకొని దీనికి యాడ్ రన్ చేస్తాం. జస్ట్ ఇక్కడ మనం మ్యాటర్ అనేది ఇక్కడ టైప్ చేసుకుని అంటే లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వండి, కాంటాక్ట్ ఫామ్ కానీ, ఇక్కడ వెబ్సైట్ డీటెయిల్స్ కానీ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసి ఇంకా నెక్స్ట్ ఆప్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఇక్కడ వచ్చేసి కాంటాక్ట్ నెంబర్, ఇక్కడ యాడ్ అనేది మనకి యాడ్ అయ్యింది. ఇంకా విజిట్ యువర్ ప్రొఫైల్ అంటే ప్రొఫైల్ విజిట్స్ కోసమా, లేకపోతే విజిట్ అవర్ వెబ్సైట్ అంటే వెబ్సైట్ సెలెక్ట్ చేసుకుంటే మనం వెబ్సైట్ యూఆర్ఎల్ ఇక్కడ యాడ్ చేసుకుంటాం మనది. ఇంకా లేదు ఇంకా మన ఇక్కడ మనకు వచ్చేసి కాల్ టు యాక్షన్ బటన్స్, సైన్ అప్ కానీ, కాంటాక్ట్ అస్ నౌ కానీ, లెర్న్ మోర్ కానీ మనం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కాబట్టి లెర్న్ మోర్ అంటే బెటర్. బట్ మన ప్రొఫైల్ విజిట్స్ కావాలంటే ప్రొఫైల్ విజిట్స్ అంటే మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్కి విజిట్స్ పెరుగుతాయి అన్నమాట. లేదంటే మెసేజెస్ కావాలి అంటే మెసేజెస్ ఇట్లా ఇట్లా మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే మనము ఆన్ చేసుకోవచ్చు. అంటే ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ కానీ ఇట్లా ఏమన్నా ఉంటే ఎంప్లాయ్మెంట్, హౌసింగ్ లోన్స్ ఇవన్నీ కూడా ఇవి డిఫరెంట్ కేటగిరీస్ అనమాట. దీంట్లోకి వచ్చేసి మనకి ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్, ఎంప్లాయ్మెంట్ దేని గురించి చేస్తామో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మనం ఇక్కడ యాడ్ చేయాలి. మనది అది కాదు కాబట్టి మనకేం అవసరం లేదు. ఇక్కడ మన స్పెషల్ రిక్వైర్మెంట్ హూ షుడ్ సీ యువర్ యాడ్ అంటే ఎవరెవరు చూడాలి మన యాడ్ అనుకుంటున్నాం. సజెస్టెడ్ ఆడియన్స్, దిస్ యాడ్ అబౌట్ ఫైనాన్షియల్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ అంటే ఇలా ఉంది కానీ ఇది మనకు అవసరం లేదు. అలాగే మనకి ఎవరు చూడాలి సజెస్టెడ్ ఆడియన్స్ అనేది అంటే టార్గెట్ యాడ్ టు పీపుల్ సిమిలర్ యువర్ ఫాలోవర్స్, మన ఫాలోవర్స్కి సిమిలర్గా ఉన్న వాళ్ళకి మాత్రమే చూపిస్తుంది మన యాడ్. అలాగే శ్రీష డిజిటల్ అంటే ఇక్కడ మనం ఆల్రెడీ సెలెక్ట్ చేసుకొని ఉన్నాము అందుకని అవి చూపిస్తుంది ఓల్డ్ సెలెక్ట్ చేసుకున్నవి. ఇప్పుడు మనం కొత్తగా సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ క్రియేట్ అవర్ ఓన్, ఇక్కడ మనం కొత్తగా ఎవరు ఆడియన్స్ కావాలి అని మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అంటే ఏది ఆడియన్స్ లేదు ఇక్కడ అంటే మనం క్లోజ్ చేస్తే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఆడియన్స్ నేమ్ వచ్చేసి
అండ్ లొకేషన్ వచ్చేసి లోకల్‌గా ఇక్కడొచ్చేసి హైదరాబాద్‌లో మినిమమ్ ఎన్ని కిలోమీటర్స్ ఇదంతా గూడా. ఏరియాస్ చూపిస్తుంది హైదరాబాద్. మన రీజియన్స్ చూపించట్లేదు ఇక్కడ. ఇక్కడొచ్చేసి ఎస్టిమేటెడ్ ఆడియన్స్ సైజ్ ఇదొచ్చింది. మనకి కావాల్సిన రీజియన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసిన తర్వాత మనం అడ్వాంటేజ్ ప్లస్ ఆడియన్స్ అంటే వాళ్ళే సెలెక్ట్ చేసుకుంటారు ఏ నుంచి, లేదంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఒక 20 ఇయర్స్ దగ్గర నుంచి 45 ఇయర్స్ వరకు అనుకోండి. జెండర్ వచ్చేసి ఆల్ జెండర్స్ అండ్ సేవ్. ఇట్లా మన ఆడియన్స్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ డీటెయిల్గా టార్గెట్ లేదు కాబట్టి మనం బేసిక్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం. అలాగే ఇక్కడ అమౌంట్ అనేది డైలీ వచ్చేసి 400 రూపీస్ చూపిస్తుంది. మనం బేసిక్ వచ్చేసి 132 డైలీ అనమాట. ఇంతకంటే తక్కువ అయితే మనం యాడ్ చేయలేం. బట్ అమౌంట్ కనుక తక్కువ పెట్టుకోవాలి ఊరికే రీచ్ కోసము అకౌంట్కి బూస్ట్ కోసం అంటే మెటా యాడ్స్ నుంచి మనం తక్కువకి చేయొచ్చు. అండ్ ఇక్కడ వచ్చేసి జిఎస్టీ మొత్తం అన్నీ కలుపుకొని మనకి టోటల్ 155 అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనం అమౌంట్ అనేది మనం యాడ్ చేసేసుకొని ఇక్కడ మనం డైరెక్ట్గా అప్డేట్ చేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఇంతే అనమాట. ఇక్కడ పెద్ద క్రియేట్ చేసుకునేది కానీ ఏముండదు. మనం ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవడం, ఇమేజ్ జస్ట్ మనకి ఏదైనా కంటెంట్ ఉంటే అక్కడ పోస్ట్ చేసుకోవడం. ఇది జస్ట్ బూస్ట్ అనమాట. ఇలాగే ఫేస్బుక్ కూడా మనం యాడ్ బూస్ట్ చేసుకోవచ్చు. ఇట్లా బూస్ట్ చేసుకుంటే దీనికి మన అకౌంట్ మన విజిటర్స్ పెరగడము, వ్యూస్ రావడం ఇలా వస్తాయి. బట్ మనకి స్టార్టింగ్ స్టేజ్లో మన ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్కి కానీ ఫాలోవర్స్ లేనప్పుడు ఇది వర్కౌట్ అవుతుంది. ఎక్కువ ఉన్నప్పుడు ఇది అయితే వర్కౌట్ అవ్వదు. నెక్స్ట్ మనకి ట్విట్టర్ ఏంటంటే మనకి ఇది వచ్చేసి జస్ట్ లైవ్ ట్రెండింగ్ జరగడానికే కానీ దీనివల్ల మనకి పెద్దగా యూజ్ ఏమి ఉండదు. జస్ట్ ఊరికే పోస్ట్ చేయడం, అది ఒక అకౌంట్ లాగా మనం పోస్ట్ చేసుకోవడమే. కానీ ఏమైంది ఇది? ఇక్కడ వచ్చేసి మనకి క్యారెక్టర్ లిమిట్స్ ఉంటాయి. ఆ లిమిట్స్ ప్రకారం మనం కంటెంట్ పోస్ట్ చేస్తాం డైలీ. మొత్తం చేంజ్ అయింది కదా ట్విట్టర్ అసలు. ఏంటండి? ట్విట్టర్ మొత్తం చేంజ్ అయింది కదా లుక్ వైజ్. అసలు నేను ఓపెన్ చేయక ఎన్నో ఇయర్స్. అయితే అంతకుముందు కొంచెం మంచిగానే ఉండేది. ఇప్పుడు ఎక్స్కి మార్చిన తర్వాత ఇదంతా లుక్ చేంజ్ అయింది.
మనకంత రీచ్ కూడా పెద్దగా ఏం రావదు దీని నుంచి. ఓన్లీ ట్రెండింగ్ టాపిక్స్ ప్రెజెంట్ ఏదైతే నడుస్తుందో ఆ టాపిక్స్ గురించే వస్తాయి గానీ, హ్యాష్ ట్యాగ్స్ మీద డిపెండ్ అవుతది. వైరల్ టాపిక్స్ ఇవన్నీ ఎక్కువ ట్విట్టర్‌లోనే తీస్తారు చూడండి మనోళ్ళందరూ ఏదన్నా వైరల్ టాపిక్స్ కావాలి. ఎక్కువగా పొలిటీషియన్స్, పబ్లిక్ ఫిగర్స్‌కి బాగా యూజ్ అవుతది. ఏది మన ఈ ఇమేజ్. సరే ఒకటి తీసుకున్నా. క్రియేటర్. ట్విట్టర్. ట్విట్టర్ కంటే మనకి చాలా చిన్న కంటెంట్ అన్నమాట. ఎక్కువ కంటెంట్ మనకి పోస్ట్ అవ్వదు. ఇట్లా మనం తీసుకొని జస్ట్ పోస్ట్ చేసేసుకుంటే అయిపోద్ది. మనకి ఇంకా క్యారెక్టర్స్ ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి ఉంది కాబట్టి ఇక్కడ మన వెబ్‌సైట్ గాని యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా యాడ్ చేసుకొని జస్ట్ ఇది పోస్ట్ చేసుకుంటాం. ఇక్కడొచ్చేసి ప్రీమియం వాళ్ళకి కొంచెము ఫెసిలిటీస్ ఎక్కువుంటాయి దీంట్లో. ఇక్కడ ఈ గ్రూప్ అని ఇవన్నీ గూడా యాడ్ చేశాడనమాట కొత్తగా. మన ప్రొఫైల్ డీటెయిల్స్ ఇక్కడ మన ప్రొఫైల్స్. మనకేం పెద్ద ఫాలోవర్స్ కానీ, వ్యూస్ కానీ దీనికైతే ఏం రావులే ఎక్కువ. ఇక్కడొచ్చేసి 1 వ్యూ వచ్చింది. దీనికి అసలేం లేదు. దీనికో 1 వ్యూ వచ్చింది. ఇక్కడ దీనికి 3 వ్యూస్. ఇట్లా చాలా టైం పడతది ఇక్కడి నుంచి వ్యూస్ రావాలంటే దీనికి. ఇక్కడ దీనికొచ్చేసి 8 వ్యూస్. ఎప్పుడో చాలా రోజుల క్రితం పోస్ట్ చేసింది. లేదండి. అండ్ ఇక్కడ మోర్ ఆప్షన్స్. ఇక్కడ మనం యాడ్స్ రన్ చేసుకోవచ్చు. ప్రీమియంలోకి వెళ్ళడం, బుక్ మార్క్స్ చేసుకోవడం, అండ్ యాడ్స్ రన్ చేసుకోవడం, జాబ్స్ గురించి. ఇక్కడ నుంచి మళ్ళీ ఇదంతా మళ్ళీ మాక్సిమం యువర్ ఆర్‌ఓఐ విత్ ఏ బోర్డ్ అన్నది కొంచెం అమౌంట్ ఎక్కువ. దీనికి పెద్దగా యాడ్స్‌కి ఎవరంతా ప్రిఫర్ చేయరులెండి. మన కంట్రీ సెలెక్ట్ చేసుకొని దిస్ టైమింగ్స్ చూపిస్తుంది. +5:30 లేదా మన కంట్రీ +5:30, 5, 6 పెట్టాడు కదా. ఇట్లా మనం ఈ క్యాంపెయిన్స్ అన్ని సెట్ చేసుకుంటూ లొకేషన్ ఇండియా, ఎనీ జెండర్ సేమ్ అన్నిటి కూడా ఇదే ఉంటుంది. ఏజ్ రేంజ్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 18 to 34. ఇక్కడ యుఎస్ డాలర్స్‌లోని మనం ఇండియా కరెన్సీలోకి మార్చుకొని ఇంకా వీటిని మనము రన్ చేసుకోవాలి. దీన్ని మనకి ఇండియాకి ఆప్షన్ లేదనుకుంటా ఇక్కడ. సెలెక్ట్ చేసుకున్న ఇండియా అయినా కూడా డాలర్స్ ఇదే చూపిస్తుంది. ఇక్కడ ఎమోజిస్ ఇవన్నీ పెట్టుకొని ఇక్కడ మనం కంటెంట్ మన ఇమేజెస్ యాడ్ చేసుకొని యాడ్ పేమెంట్ చేస్తే మనకి అకౌంట్లో యాడ్ అనేది రన్ అవుతుంది. బట్ ఇది మనకేం వర్కౌట్ అవుతుంది ఫారిన్ కంట్రీస్ అయితేనే కానీ. ఇక్కడ వీళ్ళేమీ మన ఇండియాలో ఈ ట్విట్టర్కి ఎవరు చేయరు. ఇది పెద్ద పాపులర్ కూడా కాదు.
జస్ట్ పోస్ట్‌ల వరకు మనం యూజ్ చేసుకుంటే సరిపోయిద్ది. అంతకుముందు వేరుగా ఉండేది యాడ్‌ది కూడా ఇప్పుడు వాళ్ళు చేంజ్ చేశారది. తర్వాత నెక్స్ట్ ప్లాట్‌ఫార్మ్ వచ్చేసి లింక్డ్ఇన్. మనకి లింక్డ్ఇన్ మనకు కొంచెం ఇక్కడ ఈ లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకుంటే మనకి దీనికి ప్రూఫ్స్ కూడా అడుగుతున్నారు ఇప్పుడు లింక్డ్ఇన్ అకౌంట్‌కి. ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఆప్టిమైజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మన నేము, ఇక్కడ వచ్చేసి మన స్కిల్స్ అన్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ మన నేము, మన ప్రొఫెషన్, ఎడ్యుకేషన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఎడిట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా చేంజ్ చేయాలనుకుంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. అలాగే మనము ఏమన్నా యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ వెబ్సైట్స్ కానీ అంటే ఇక్కడ ఏమన్నా ఇంకా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే వదిలేసుకోవచ్చు. బట్ మనకైతే ఇట్లా యాడ్ చేసుకోవాలన్నమాట. మన ప్రొఫైల్ ఆప్టిమైజ్ చేయాలంటే మన ఎవ్రీ స్కిల్స్‌కి మధ్యలో పైప్ సింబల్ పెట్టి ఇట్లా మన స్కిల్స్ అనేవి ఆప్టిమైజ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మన స్కిల్స్ అన్నీ కూడా అందరికీ అర్థమవుతాయి. అలాగే వెనకాల బ్యానర్ ఇట్లా పెట్టుకోవచ్చు. ఓపెన్ టు వర్క్ అంటే ఎవరైనా మనల్ని కాంటాక్ట్ చేస్తారు. ఇట్లా వర్క్ చేస్తారనమాట. దీంట్లో ఏంటంటే మనం పోస్టులు చేసుకోవచ్చు డైలీ. మన స్కిల్స్ మనం ఏదైతే కొత్త స్కిల్స్ నేర్చుకుంటున్నామో ఆ స్కిల్స్‌ని కంప్లీట్‌గా ఇందులో ఎవ్రీడే పోస్ట్ చేసుకోవచ్చు. అంటే దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువగా ఏ కంపెనీకెళ్ళినా మనకి హై ప్రయారిటీ వచ్చేసి మన ప్రొఫైల్‌ని అడుగుతారు. ఇట్లా మనకి ఇది ఆప్టిమైజ్ చేసుకుంటం ద్వారా మన స్కిల్స్ ఏంటి అనేది మనకి ఎస్టాబ్లిష్ అవుతూ ఉంటాయి. ఇక్కడ మనం డైలీ పోస్ట్ చేసుకుంటే ఇక్కడ మనం ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకున్నాం అనుకోండి పోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి ఇమేజ్ కానీ వీడియోస్ కానీ మనం ఏదైనా ఇమేజ్ చేసినా వీడియోస్ చేసినా డైరెక్ట్‌గా పోస్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. మన వీడియో ఏదైనా లాంగ్ వీడియోస్ మేబీ తీసుకోదు ఇది. చిన్న వీడియోస్ కావాలి. లైక్ చిన్న వీడియోస్ ఇట్లా సింపుల్ వీడియోస్ అంటే తీసుకుంటుంది. నెక్స్ట్ ఇక్కడ మన కంటెంట్ అనేది పోస్ట్ చేసి ఇక్కడ మన వెబ్సైట్ యూఆర్ఎల్ అండ్ కాంటాక్ట్ నెంబర్స్ ఇవన్నీ ఇచ్చి మనం పోస్ట్ చేయొచ్చు. అలాగే మీరు ఏదైనా నేర్చుకున్నారనుకోండి టెక్స్ట్ ఫార్మాట్‌లో కానీ ఇమేజెస్‌లో కానీ మనం పోస్ట్ చేయొచ్చు. ఇది పర్సనల్‌గా మనం చేసుకునేది. కంపెనీ పరంగా చేయడానికి వీలు కాదు ఇక్కడ. దీనికి మళ్ళీ పేజ్ క్రియేట్ చేసుకోవచ్చు. మళ్ళీ గ్రూప్స్ ఉన్నాయి ఇవన్నీ. దీంట్లో నుంచి మనము ప్రొఫెషనల్స్‌కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడ మీరు ఎవరి ఫ్రెండ్స్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలి అంటే మీరు ఏదన్నా బిజినెస్ ఓనర్స్‌కి కానీ అలా కాంటాక్ట్ అవ్వాలంటే ఓనర్స్‌కి కాంటాక్ట్ అవ్వాలంటే ఇట్లా ఓనర్స్ అని అనుకో బిజినెస్ ఓనర్స్ వాళ్ళ ప్రొఫైల్‌లో ఎవరైతే ఓనర్ అని పెట్టుకుంటారో వాళ్ళకి జాబ్స్, పోస్ట్, పీపుల్స్ అని మనం పీపుల్స్‌కి కాంటాక్ట్ అవ్వాలి. అంటే మన బిజినెస్‌ని బట్టి మనం కనెక్ట్ అవ్వచ్చనమాట. ఇట్లా ఒక బిజినెస్ ఓనర్ అనేసి ఒక ఆయన వచ్చింది ప్రొఫైల్.
వ్యక్తినికి డైరెక్ట్‌గా మనం కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడంటే యాడ్ నోట్ అంటే మనము కొంచెం బ్రీఫ్ నోట్ ఇవ్వాలి వాళ్ళకి 200 వర్డ్స్‌లో. మనమేంటి, మన ఇంట్రడక్షన్, వాళ్ళని కాంటాక్ట్ అవుతాము అని జెప్పి ఇవ్వచ్చు. అలానైతే ఎక్కువ మనకి యాక్సెప్ట్ చేస్తారు ప్రొఫెషనల్స్. బట్ వితౌట్ నోట్ అంటే మనము ఎక్కువ మందికి నోట్స్ పెట్టొచ్చు. కానీ చాలా మంది వరకు అప్రూవల్ ఇస్తారో లేదనేది తెలీదు. కాబట్టి మనము నోట్ తోటి డైలీ 5 మెంబర్స్‌కి రిక్వెస్ట్‌లు పెట్టుకోవచ్చనమాట. ఇట్లా రిక్వెస్ట్ పెడితే ఇట్లా ఓనర్స్ అని ఉన్న వాళ్ళందరికీ వస్తాయి. అలాగే సీఈఓస్ ఇట్లా అన్నీ గూడా మనం ఇక్కడ కావాలని ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టుకుంటే మనకి ఫ్రెండ్ లిస్ట్‌లో వస్తది. ఆ తర్వాత వాళ్ళకేంటంటే చిన్నగా ప్రొఫెషనల్‌గా కాంటాక్ట్ అవ్వడము, మన మన వర్కింగ్ డీటెయిల్స్ వాళ్ళకి షేర్ చేయడము, వాళ్ళకేమన్నా అలా రిక్వైర్మెంట్ ఉందేమో కనుక్కోవడము, ఇట్లాంటివి స్లోగా చేయాలి. అది ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్. డైలీ కొంతమందికి మాన్యువల్‌గా అప్రోచ్ అవ్వాలనమాట. అంటే వాళ్ళు ఫస్ట్ ఇమ్మీడియేట్‌గా కన్వర్ట్ అవ్వరు. కొంచెం టైం తీసుకొని స్లోగా స్టెప్ బై స్టెప్ కన్వర్షన్స్ జరుగుతాయి. జస్ట్ పరిచయమైన ఇమ్మీడియేట్‌గా మనం మన ప్రొడక్ట్స్ గురించి తీసుకోమని వాళ్ళని ప్రెజర్ చేయకూడదు. జస్ట్ కొంచెం వాళ్ళ గురించి తెలుస్తూ, ఫెస్టివల్స్‌కి విషెస్ చేస్తూ, ఇట్లాంటివన్నీ చేస్తా ఉంటే వాళ్ళతోటి కొంచెము అంటే లైక్ ట్రస్ట్ బిల్డ్ అవుతది. అప్పుడు కన్వర్ట్ అవ్వే ఛాన్సెస్ ఉంటాయి. మనకి అట్‌లీస్ట్ 6 మంత్స్ టు 1 ఇయర్ టైం పడతది ఇట్లా మనం చేసుకోవడానికి. ఇంకా ఇట్లా ఫ్రెండ్‌షిప్ దానికి మన బిజినెస్‌ని ఇంప్లిమెంట్ చేసుకోవడానికి మనకి మాన్యువల్ వే ఒకటి. అండ్ నెక్స్ట్ జాబ్స్ చూసుకోవాలనుకోండి. ఇప్పుడు మీరేదన్నా కంపెనీకి జాబ్‌కెళ్తున్నారు. మీకు కొన్ని కంపెనీస్ రిఫరెన్స్ అడుగుతాయన్నమాట. ఆ రిఫరెన్స్ అడిగినప్పుడు ఈ లింక్డ్ఇన్‌లో మనం ఎవరినైనా రిక్వెస్ట్ చేసి రిఫరెన్స్ తెచ్చుకోవచ్చు. బట్ ఇమ్మీడియేట్‌గా అయితే ఇవ్వరు. వాళ్ళు మనకి కొన్ని రోజుల నుంచి ఇట్లా పరిచయం ఉంటే ఇట్లా హ్మ్. ఆహ్, లైక్ ప్రొఫెషనల్ వేలో వాళ్ళతో ఇంటరాక్షన్ అవుతూ ఉంటే, అలాగే మనం ఏదైతే కొత్త స్కిల్స్ నేర్చుకున్నామో, ఆ స్కిల్స్ అన్నీ గూడా ఈ లింక్డ్ఇన్‌లో అప్‌డేట్ చేస్తూ ఉంటే, వాళ్ళు మనకి రిఫరెన్స్ ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం పెద్ద కంపెనీస్‌కెళ్ళాలన్నా, ఏదైనా ఫారిన్ కంపెనీస్ వెళ్ళాలన్నా వాళ్ళ రిఫరెన్స్‌లు అడుగుతారు. సాఫ్ట్‌వేర్ కంపెనీస్ అంటే కంపల్సరీగా 2 నంబర్స్ రిఫరెన్స్ పీపుల్స్ అడుగుతారు కదా! అట్లా మనకెవరు లేనప్పుడు ఇలాంటి సోషల్ మీడియా ద్వారా రిఫరెన్స్ తీసుకోవచ్చు. అలాగే మనం జాబ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు దీంట్లో. జాబ్స్ గురించి అంటే ఈ మొత్తం ఇక్కడ ఉన్నాయిగా ఇట్లా ఈ ఈ జాబ్స్‌కి సెలెక్ట్ చేసుకొని మనకి ఏ జాబ్స్ కావాలంటే డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్. ఈ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ అంటే చాలా టైమ్స్ ఇగో డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్ ఫ్రీలాన్సర్సే ఉన్నాయన్నమాట. మీరు అప్లై చేసుకోవచ్చు. అంటే వాళ్ళ సైట్‌కెళ్ళి అప్లై చేయాలి. సీనియర్ బిజినెస్ టు బిజినెస్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఆన్ సైట్ అంటే ఆఫీస్‌కెళ్ళి చేయాలి ఇక్కడ. నెక్స్ట్ మనకు రిమోట్ కావాలనుకోండి. ఈజీ టు అప్లై చేసే జాబ్స్ కావాలి. ఈజీ టు అప్లై అంటే కంపెనీస్ మనకేమన్నా కంపెనీస్ కావాలంటే పెద్ద పెద్ద కంపెనీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రీసెంట్‌గా పోస్ట్ చేసినయి. అలాగే హ్మ్. రిమోట్. రిమోట్ జాబ్స్ కావాలనుకుంటే రిమోట్ కూడా సెలెక్ట్ చేసుకుంటే మనకి రిమోట్ జాబ్స్ వస్తాయి. డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఇక్కడ 2 అవర్స్ అయింది పోస్ట్ చేసి రిమోట్ ఈజీ టు అప్లై. డైరెక్ట్‌గా మనకి ఇక్కడ మెసేజ్ పెట్టాలంటే ప్రీమియం వర్షన్‌కెళ్ళాలి. 1 మంత్ మనం ఫ్రీ ఇస్తాడు. తర్వాత మళ్ళీ మనం పే చేయాలి. వీళ్ళకి అప్లై చేయాలంటే అప్పుడు డైరెక్ట్‌గా ఎవరైతే రిక్రూటర్స్ ఉన్నారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఇక్కడొచ్చేసి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నీ ఇచ్చారు. మనకేం కావాలని. ఈజీ టు అప్లై అంటే జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి కంటిన్యూ టు అప్లై. ఇక్కడ మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అక్కడ మనకు ఐటీ కంపెనీలో ఎక్స్‌పీరియన్స్ ఉందా? అండ్ కరెంట్ ప్యాకేజ్ ఇవన్నీ గూడా మనం యాడ్ చేయాలి. జస్ట్ నోటీస్ పీరియడ్ 15 డేస్. ఇట్లా మనం ఊరికే యెస్ అని పెట్టేసి జస్ట్ మన ఎక్స్‌పీరియన్స్ అంతా ఇక్కడ పెట్టేసి మనయి అన్నీ చూసుకొని
ఇట్లా అప్లై చేసుకోవాలనమాట జాబ్‌కి. మీరు రెజ్యూమ్ కూడా ఇందులో అప్లై చేసుకోవచ్చు. ఇట్లా మొత్తం చెక్ చేసుకోవటం మనకి కరెక్ట్‌గా ఉన్నాయి. గూగుల్ యాడ్స్ కానీ, మార్కెటింగ్ ప్లానర్స్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పొజిషన్స్ ఉన్నాయి. డిజిటల్ మార్కెటింగ్ ఆటోమేషన్ స్పెషలిస్ట్ ఇట్లా ఇక్కడొచ్చేసి వీళ్ళు ఫార్మ్ ఫిల్ చేయమని ఇక్కడ ఫార్మ్ ఇచ్చారు. ఇక్కడ నుంచి మనం ఫార్మ్ ఫిల్ చేసుకోవచ్చు. ఇట్లా మనం జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు ఇక్కడి నుంచి. మీ ప్రొఫైల్ నుంచి చేసుకునేది. ఆ తర్వాత మళ్ళీ దీనికి ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి. స్కూల్స్, కోర్సెస్, ఈవెంట్స్, ప్రొడక్ట్స్, సర్వీసెస్ ఇంకా డిఫరెంట్ ఆప్షన్స్ చాలా ఇక్కడ ఉన్నాయి. మనము పీపుల్స్ చూసాము, జాబ్స్ చూసాము. డిజిటల్ మార్కెటింగ్ రిలేటెడ్ ఇది క్లిక్ చేస్తే పోస్టులన్నీ కనిపిస్తాయి. ఎవరెవరు ఎలా పోస్ట్ చేస్తున్నారు ఇవన్నీ. కంపెనీస్ మనకి ఇప్పుడు గ్రూప్స్ నెక్స్ట్ స్టెప్. ఈ గ్రూప్స్‌లో మనం యాడ్ అవ్వాలనమాట. డిజిటల్ మార్కెటింగ్ వరల్డ్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్ గ్రూప్స్‌లో జాయిన్ అవ్వాలి. జాబ్ గ్రూప్స్ ఏమన్నా ఉంటే అవి చూడొచ్చు. డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ ఇక్కడ వచ్చేసి మార్కెటింగ్ స్ట్రాటజీ, బ్రాండ్, డిజిటల్ మార్కెటింగ్ జాబ్స్ గ్రూప్. ఇక్కడ ఆల్రెడీ మనం జాయిన్ అయ్యాం. దీన్ని వ్యూ పోస్ట్ అని వచ్చింది. ఇక్కడ మ్యాక్సిమం జాబ్ గ్రూప్స్‌లో ఇలా ఉన్నాయి. ఇలాగ ఫ్రీలాన్సింగ్ జాబ్ గ్రూప్స్, రిమోట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో జాయిన్ అయితే మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే కనిపిస్తది ఇక్కడ. ఇంటర్న్‌షిప్, జాబ్స్ దీంట్లో కూడా జాయిన్ అయితే ఈ గ్రూప్స్ అన్నీ మనకి ఓపెన్ అవుతాయి. పార్ట్ టైమ్ ఇవన్నీ జాబ్స్. ఇప్పుడు 4, 5 కానీ ఇది ఎక్కువ చేయొద్దు. ఎక్కువ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతది. ఎక్కువ గ్రూప్స్‌లో ఒకేసారి చేయకూడదు. దీనికి కొంచెం టైం ఇచ్చి స్లోగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మనం కొన్ని గ్రూప్స్ అయితే యాడ్ చేసాం. అప్పుడప్పుడు యాడ్ చేసుకుంటూ ఉండాలి. అలాగే జాబ్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్ ఉన్నాయి కదా! పార్ట్ టైమ్ జాబ్స్. ఈ గ్రూప్స్‌లోకి వెళ్ళేసి మనం జాబ్ సెర్చ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ షేర్ చేస్తూ ఉంటారు ఇన్ఫర్మేషన్. వి ఆర్ హైరింగ్ ద మార్కెట్ రీసెర్చ్. ఇట్లా ఈ గ్రూప్స్‌లో కూడా మనం సెర్చ్ చేసుకుంటూ జాబ్స్‌కి అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ గ్రూప్స్‌లో అందరూ షేర్ చేస్తా ఉన్నారు. ఇక్కడ వచ్చేసి 3 to 6 months ఫ్లెక్సిబుల్ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఈమెయిల్ వచ్చింది. సెండ్ యువర్ అప్డేటెడ్ రెజ్యూమ్. దీనికి మీరు రెజ్యూమ్ సెండ్ చేసుకోవచ్చు. ఇట్లా మనం గ్రూప్స్‌లో సెర్చ్ చేసుకోవచ్చు. లైక్ అంటే మనం రిమైనింగ్ జాబ్ పోర్టల్సే కాకుండా ఇవి కూడా మనకి అలాగే ఐ యామ్ యాక్టివ్‌లీ లుకింగ్ ఎట్ ద ఆపర్చునిటీ. మనం జాబ్స్ కోసం చూస్తున్నాం అనుకోండి, ఇట్లా కూడా పోస్టులు పెట్టుకుంటారు. ఎవరైనా కావాలంటే వీళ్ళకి కాల్స్ చేస్తారు అనేసి. ఇట్లా మనకు కావాల్సినవి గ్రూప్స్‌లో కూడా మనం చెక్ చేసుకోవచ్చు. అలాగే కంపెనీకి రిలేటెడ్‌గా ఉన్న గ్రూప్స్‌లో జాయిన్ అయితే మన కంపెనీ ఇన్ఫర్మేషన్ ఇందులో షేర్ చేసుకోవచ్చు కూడా గ్రూప్‌లో. బట్ ఇక్కడ అంటే మోస్ట్‌లీ ప్రొఫెషనల్సే ఉంటారు. కానీ సమ్‌టైమ్స్ ఫ్రాడ్స్ జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి కొంచెం అవేర్ ఉండాలి ఈ జాబ్స్‌కి సంబంధించినయి. ఎవరైనా మనీ పే చేయండి అంటే మాత్రం అవి ఫ్రాడ్ అని మనం వదిలేసేయాలి. అలాంటి వాటిని మనం అసలు క్యాలిక్యులేట్ చేయకూడదు. ఇక్కడి వరకు మనకి అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం. జస్ట్ నెక్స్ట్ అకౌంట్ ప్రొఫైల్ ఎడిట్ చేసుకొని ఇవన్నీ చేసాం. బట్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మనకి అకౌంట్ ఆప్టిమైజేషన్ ఉంటుంది. అకౌంట్ ఆప్టిమైజేషన్ చేయడానికి మనకు ఒక టూల్ ఉంది, కెరియర్ ఫ్లో అని. ఈ కెరియర్ ఫ్లో ఇది మనం ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకోవాలి. ఎక్స్టెన్షన్ యాడ్ చేసుకున్నాక ఇది క్లిక్ చేస్తే మనకి వస్తుంది ఓపెన్ లింక్డ్ఇన్ ప్రో.
ఇప్పుడు ఓపెన్ చేస్తే మనకి ఇట్లా ఆప్టిమైజేషన్ స్కోర్ వస్తుంది. మన ఆప్టిమైజేషన్ స్కోర్ వచ్చేసి 77%. దీన్ని ఆప్టిమైజ్ చేయాలంటే మన ప్రొఫైల్ ఫోటో ఉంది. లేకపోతే ఇక్కడ ఎడిట్ నౌ అంటే ఇక్కడ నుంచి ఎడిట్ చేసుకొని ప్రొఫైల్ స్టెప్ బ్యానర్ కూడా ఉంది. బ్యానర్ లేకపోతే ఇక్కడ ఎడిట్ నౌ అని మనం బ్యానర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అలాగే హెడ్లైన్స్ కూడా యాడ్ చేసాము. ఇది కూడా ఓకే. ఇక్కడ చెక్ లిస్ట్ అనమాట. వాడు ఇచ్చిన చెక్ లిస్ట్ ఎలాగంటే పైప్ సింబల్ పెట్టాలి, ఇట్లా లింక్డ్ఇన్ ప్రొఫైల్ యాడ్ చేయమని క్యారెక్టర్స్ ఇచ్చాడు. లేదంటే ఇక్కడ ఎడిట్ చేసుకుంటే మనకి ఇక్కడ ఆప్షన్ వస్తుంది. ఇది ఇక్కడ మన హెడ్లైన్ ఉంది కదా, ఇక్కడ మనం ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే ఇట్లా పైప్ సింబల్ పెట్టేసి ఇట్లా యాడ్ చేయాలి. బట్ ముందు వచ్చేసి క్యారెక్టర్స్ లెంత్ ఎక్సీడ్ అయిపోయింది కాబట్టి మనం ఇది యాడ్ చేయలేము. పెర్ఫార్మెన్స్ మార్కెటింగ్ అన్నా కూడా గూగుల్ యాడ్స్ మనకి 220 క్యారెక్టర్స్ వరకు మనం దీన్ని ఆప్టిమైజ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి హెడ్లైన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఓపెన్ టు వర్క్. మనం ఓపెన్ టు వర్క్ అనేది ఓపెన్ చేసాం. యాడ్ అట్లీస్ట్ 5 జాబ్ టైటిల్స్ ఆర్ ఓపెన్ టు వర్క్. మనం 5 జాబ్ టైటిల్స్ యాడ్ చేయమన్నాడు. జాబ్ టైటిల్స్ ఆల్రెడీ యాడ్ చేసాము, బట్ కానీ ఎందుకో అది తీసుకోలేదు రిమోట్. ఇట్లా మనం అప్డేట్ చేసుకోవచ్చు దీన్ని. దీన్ని వచ్చేసి యాడ్ చేసాం కానీ జాబ్ టైటిల్స్ ఇక్కడ ఎందుకో ఎఫెక్ట్ అవ్వలేదు ఇది. అలాగే మన లొకేషన్ లేదంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా అర్థం కాకపోతే ఇది డైరెక్ట్గా ఇది ఓపెన్ చేసుకొని చెక్ లిస్ట్. మనకు వచ్చేసరికి పీపుల్స్ వచ్చి 500 కనెక్షన్స్ ఉండాలి. మనకు 380 ఫాలోవర్స్ ఉన్నారు. ఇట్లా ఇవి పెరిగే కొద్ది మన స్కోర్ పెరుగుతుంది. ఇక్కడ మనకి కావాల్సిన ప్రతిదీ చెక్ చేసుకోవాలి. ఈ కెరియర్ ఫ్లో నుంచి అయితే మీరు ఈజీగా ఆప్టిమైజ్ చేసుకోవచ్చు మీ ప్రొఫైల్. ఆప్టిమైజేషన్ ఎక్కువ అయితే మీకు ప్రాపర్గా ఉంటే ఎక్కువ వ్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఎక్కువగా ఎవరైనా జాబ్ సెర్చ్ చేస్తున్నా మన ప్రొఫైల్ చూపిస్తూ ఉంటుంది. యాడ్ ద డిస్క్రిప్షన్ అండ్ అకాడమిక్ అచీవ్మెంట్స్ ఇవన్నీ యాడ్ చేయమని మనం ఇంకా ఏమి యాడ్ చేయలేదు. బట్ ఇది ఒక రోజులో అవ్వదు. మీరు కొంచెం స్లోగా స్టెప్ బై స్టెప్ మనం యాడ్ చేసుకోవడం, ఇది ఆప్టిమైజ్ అయిందో లేదో చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలి. 20 స్కిల్స్ యాడ్ చేయమన్నాడు ఇక్కడ, అకాడమిక్ స్కిల్స్. ఇక్కడైతే యాడ్ చేసాం కానీ మళ్ళీ ఇంకా అడుగుతూనే ఉన్నాడు. ఇంకా కొన్ని ఏమన్నా యాడ్ చేయాలి ఇంకా వీటికి. ఇట్లా యాడ్ చేసుకుంటాను స్కిల్స్ కావాలంటే. ఇంకో కొత్త స్కిల్ యాడ్ అవుతుంది. ఇట్లా మనం స్కిల్స్ అన్ని కూడా యాడ్ చేసుకుంటాం స్టెప్ బై స్టెప్. ఇంకా ఇక్కడ మనకి ఇంకా వాలంటీర్స్ కానీ ఇట్లా కొన్ని గ్యాప్లు ఉన్నాయి. ఎడ్యుకేషన్కి సంబంధించినవి కొన్ని యాడ్ చేయలేదు, కొంచెం యాడ్ చేయాలి ఇక్కడ. అప్పుడు మన స్కోర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన స్కోర్ ఇంక్రీజ్ అయితే ఇక్కడ మన స్కోర్ పెరుగుతుంది. ఆల్మోస్ట్ 90 అట్లా వస్తే మనకు మంచిగా మన ప్రొఫైల్ అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ వచ్చేసి మన నేమ్ యూఆర్ఎల్ వస్తుంది కదా, అది ఇక్కడ వచ్చేసి పబ్లిక్ ప్రొఫైల్ యూఆర్ఎల్ ఉంటుంది. ఇక్కడ
ఇక్కడొచ్చేసి ఇక్కడ ఎడిట్ చేసుకుంటే, ఇక్కడ మనం ఏదైనా చేంజెస్ చేసుకుంటే, ఏది చేసుకుంటే అది అప్డేట్ అవుతది. మనం 3-100 క్యారెక్టర్స్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఇది ఆల్మోస్ట్ ఆప్టిమైజేషన్. ఈ మొత్తం డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోవడము, ఎవ్రీడే పోస్ట్ చేసుకోవడం, జాబ్ పోస్టులు, గ్రూప్ జాయినింగ్ అండ్ గ్రూప్లో పోస్ట్ చేయడం, ఇవన్నీ కూడా వర్క్ డైలీ వర్క్ చేసేవి. అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసి ఇక్కడ పేజీ క్రియేట్ చేయడము, ఆ పేజీలో యాడ్స్ క్రియేట్ చేయడం రేపు చూద్దాము. ప్రస్తుతానికి అయితే ఒక లింక్డ్ఇన్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఇట్లా ఆప్టిమైజ్ చేసుకుని మీ కంప్లీట్ డీటెయిల్స్ అన్ని యాడ్ చేసుకోండి. ఈ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ అనేది యాడ్ చేసుకోండి మీరు. లింక్డ్ఇన్ అయితే చేశాను, క్రియేట్ చేశాను ఇప్పుడే అకౌంట్. కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ యాడ్ చేయడము అంటే ఇక్కడ మన ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్స్, న్యూ ఎక్స్టెన్షన్స్ దగ్గర కెరియర్ ఫ్లో ఇక్కడ ఆల్రెడీ మనం యాడ్ చేసాం కాబట్టి ఇక్కడ కనిపించట్లేదు, లేకపోతే యాడ్ అని ఇక్కడ వస్తుంది లిస్ట్, మనము యాడ్ చేసుకుంటాం. ఇది మైక్రోసాఫ్ట్లో, గూగుల్లో చేయండి, మీ బ్రౌజర్లో చేయండి. యాడ్ చేసుకొని ట్విట్టర్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేసుకోండి, ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని దాన్ని బిజినెస్లోకి కన్వర్ట్ చేసుకోండి. లింక్డ్ఇన్ అకౌంట్ కూడా మీరు అన్ని డీటెయిల్స్ అన్ని ఆ కెరియర్ ఫ్లో ఎక్స్టెన్షన్ తో ఆప్టిమైజ్ చేసుకోండి ఈ రోజుకి. కెరియర్ ఫ్లో టూల్స్ లో ఉంటుంది అది ఎక్స్టెన్షన్ అండి. ఎక్కడ ఉంటుంది ఎక్స్టెన్షన్? అది ఎక్కడ ఉంటుంది ఎక్స్టెన్షన్? ఇప్పుడే కదా ఇక్కడ చూపించాను, ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి. ఓకే సరే సరే, నచ్చలేదు. ఇక్కడ ఎక్స్టెన్షన్స్ లోకి వెళ్ళి మేనేజ్ ఎక్స్టెన్షన్స్, వెబ్ క్రోమ్ స్టోర్, ఇక్కడ కెరియర్ ఇక్కడ మనం ఆల్రెడీ మనకి ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి అది రావట్లేదు. కెరియర్ ఫ్లో అనేది ఇక్కడ ఉందనుకుంటా, ఇక్కడ జస్ట్ ఆల్రెడీ ఉంది, రిమూవ్ క్రోమ్ స్టోర్ అవుతుంది, లేకపోతే యాడ్ క్రోమ్ స్టోర్ అంటుంది. మీరు యాడ్ చేసుకుంటే డైరెక్ట్ యాడ్ అయిపోతుంది. యాడ్ అయినాక పిన్ చేసుకుంటే సరిపోతుంది. ఇట్లా జస్ట్ పిన్ చేసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది అండి. ఇక్కడ గూగుల్ క్రోమ్ ఎక్స్టెన్షన్, అది గూగుల్కి ఉంది, మైక్రోసాఫ్ట్కి ఉంది. అదే చేశాను, కొత్త ఐడితోనే క్రియేట్ చేసినాను. చేయాలి, నెక్స్ట్ దాన్ని అప్డేట్ చేయాలి. మీరు చెప్పిన యాడ్ చేసి చూపించాను. సరే అండి, చేస్తాను. ఇంకొకటి ఏంటి, ఇన్స్టాగ్రామ్ లో అంతేనా అండి? అది ఏంటండి యాడ్స్ రన్ చేసి అంతేనా? అది జస్ట్ ఓన్లీ బూస్ట్ వరకే ఇచ్చాడు, కానీ క్యాంపెయిన్స్ రన్ చేయడం అయితే మెటా నుంచే చేయాలి. అది చెప్తారా మళ్ళీ? ఇప్పుడు మెటా అంటే ఇంకొక స్పెషల్ గా ఏం లేదు, మన ఫేస్బుక్ యాడ్కే దానికి ఇంటిగ్రేట్ చేయడం, అక్కడ రన్ చేసుకోవడం అంతే. దానికి ఇంకా స్పెషల్ గా మళ్ళీ ఏమి ఉండదు ఇంకా. ఓకే సరే, అయితే ఇన్స్టాగ్రామ్ క్రియేట్ చేస్తాను. అది ఇన్స్టాగ్రామ్ కి మెటాలో మనం ఇందాక మనం యాడ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఇది ఇన్స్టాగ్రామ్ ఇంటిగ్రేట్ చేసాం కదా, ఫేస్బుక్ యాడ్స్ చేసేటప్పుడు ఫేస్బుక్ కి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని కనెక్ట్ చేయమని ఒక ఆప్షన్ చూపించాం కదా, అక్కడ కనెక్ట్ చేసేస్తే రెండింటికి యాడ్ రన్ అయిపోయింది. ఒకవేళ మీరు లేదు పర్టికులర్ గా ఇన్స్టాగ్రామ్ వరకే సెలెక్ట్ చేసుకోవాలి అంటే అప్పుడు ఆప్షన్స్ లో మనం ఇన్స్టాగ్రామ్ ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. బట్ ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత ఆ ఆప్షన్ పర్టికులర్ గా చూపించట్లేదు. యాక్చువల్గా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు దీంట్లో ఓపెన్ చేయలేదు అసలు, బ్రౌజర్ లో. అంటే ఫోన్ లోనే వాడతా కానీ ఇంకా ఇంత చేయలేదు అసలు. దాంట్లో ఏమున్నాయి కూడా ఏం తెలియదు యాక్చువల్గా. ఇన్స్టాగ్రామ్ లో మనకి ఎక్కువగా యూస్ వస్తే కదా బూస్ట్ కి వాటికే యూజ్ అవుతుంది. ఇన్స్టాగ్రామ్ నుంచి చేస్తే, మెటా నుంచి చేస్తే రెండింటికి కలిపి అప్పుడు వస్తుంది. ఇప్పుడు దాంట్లో చూస్తే దీంట్లో ఏం చూడండి మనకి. ఏంటండి దీంట్లో నేను చూడను యాక్చువల్గా, వెబ్ బ్రౌజర్ లో చూడను యాక్చువల్గా. ఓన్లీ ఫోన్ లో అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని అదే వాడతా. ఓకే,
నేనసల ఇన్‌స్టాగ్రామ్ అసలు పర్సనల్‌గా యూజ్ చేయను గానీ, ఏదైనా వర్క్ పర్పసే గానీ, లేకపోతే అసలు దాన్ని టచ్ కూడా చేయను. చాలా మంది అసలు ఎంత ఫాలోవర్స్ ఉన్నారు అవేమి తెలదు. ఆ! నే అసల ఇవి పర్సనల్‌గా అసలు వీడియోస్ కానీ ఏమి అసలు టచ్ కూడా చేయను ఇన్‌స్టాగ్రామ్. అసలు ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ మాక్సిమం ఉండదు. అదేలే మీకు వర్క్‌తోనే సరిపోతది. ఉంటుంది. మాకేమో ఉన్నప్పుడు ఇది ఓపెన్ చేసి చూస్తూనే ఉంటాం. ఆ! చాలా మంది ఫాలో బాగా అయితాయి కాబట్టి